యుద్ధం అనగానే అందరికీ వెంటనే కళ్ళ ముందు కదిలేది సైనికుల పరాక్రమాలే. ఏ యుద్ధంలోనైనా గెలుపోవటంలో డిసైడ్ చేసేది సైనికులే. అయితే ఇదంతా గతం కాబోతుంది. ఇప్పుడు యుద్ధతంత్రం సమూలంగా మారిపోయింది. డ్రోన్లే ఇప్పుడు జయాపజయాలను నిర్ణయిస్తాయి. ప్రధానంగా డ్రోన్లతో చేసే దాడులే ప్రత్యర్థుల్ని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. కొంతకాలంగా యుద్ధతంత్రం మారిపోయింది. సైనికుల పరాక్రమం కంటే చేతుల్లో ఉన్న అధునాతన ఆయుధాల యుద్ధాల్లో విజేతలెవరో నిర్ణయిస్తున్నాయి. వర్తమాన యుద్ధాల్లో ప్రధానంగా డ్రోన్ల పాత్ర కీలకంగా మారింది. ఎవరి దగ్గర అత్యంత అధునాతన డ్రోన్లు ఉంటాయో వారే విజేతలవుతున్నారు. దీంతో భారత సైనిక దళాలు కూడా డ్రోన్లపై ఫోకస్ చేశాయి. అక్టోబర్ 6 నుంచి 10 వరకు డ్రోన్లకు సంబంధించిన భారీ విన్యాసాలు నిర్వహించాలని భారత సైనిక దళాలు నిర్ణయించుకున్నాయి. వచ్చే నెలలో జాతీయ స్థాయిలో డ్రోన్ల విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత త్రివిధ దళాధిపతుల భాగస్వామ్యంతో జరగబోతున్న తొలి సైనిక విన్యాసం ఇదే కాబోతుంది. అయితే సదరు సైనిక విన్యాసం మధ్యప్రదేశ్లో జరగబోతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత డ్రోన్ల వ్యవస్థ అవసరం భారత్కు బాగా తెలిసి వచ్చిందన్నారు సైనిక అధికారులు. అంతేకాదు, ప్రత్యర్థి దేశాలు డ్రోన్లను ప్రయోగిస్తే వాటిని నిర్వీర్యం చేసే వ్యవస్థను వేగంగా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని సైనిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. వర్తమాన యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర పెరిగిందనడానికి ఉదాహరణ 3 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధమే. కొన్ని నెలల కిందట స్పైడర్ వెబ్ పేరుతో రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసింది. ఇది పూర్తిగా డ్రోన్లతో వ్యూహాత్మకంగా జరిపిన దాడి. స్పైడర్ వెబ్ పేరుతో ఉక్రెయిన్ చేసిన డ్రోన్ల దాడిలో రష్యాకు దిమ్మ తిరిగింది. ఈ దాడిలో రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. రష్యాకు ఇది ఊహించని దెబ్బ. అంతేకాదు, ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ నుంచి ఈ రేంజ్లో రష్యాకు ఎన్నడూ ప్రతిఘటన ఎదురు కాలేదు. అలాగే డ్రోన్లతో మాస్కోపై కీవ్ ఏ రేంజ్లో విరుచుకుపడగలదో కూడా స్పైడర్ వెబ్ దాడుల ఘటన ప్రపంచానికి తెలియజేసింది. అయితే ఉక్రెయిన్పై కొన్ని నెలల కిందట ఏకంగా 300 డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. 300 డ్రోన్లతో దాడులు అంటే చిన్న విషయం కాదు. డ్రోన్ల దెబ్బతో ఉక్రెయిన్కు తీరని నష్టం కలిగింది. అనేక నివాస భవనాలు, ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒక్క ఒడిశా నగరంపైకే 20కి పైగా డ్రోన్లు ప్రయోగించింది రష్యా. ఆపరేషన్ సింధూర్లో భారత్ కూడా డ్రోన్లతో పాటు అనేక అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది స్కాల్స్ క్రూయిజ్ మిసైల్. దీనినే స్మార్ట్ షాడో అంటారు. మౌలికంగా ఇదొక క్షిపణి. ఈ క్షిపణిని రఫేల్ ఫైటర్ జెట్ల నుంచి లాంచ్ చేస్తారు. అయితే స్కాల్స్ క్రూయిజ్ మిసైల్ ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించింది. జైషే మహ్మద్ అలాగే లష్కర్ ఎ తోయిబాకు చెందిన అనేక బంకర్లను ఈ క్షిపణి ధ్వంసం చేసింది. హార్పీ డ్రోన్లు ఇవి కూడా ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించాయి. వీటిని ఖచ్చితమైన టార్గెట్ల ధ్వంసానికి భారత సైన్యం వినియోగించింది. హార్పీ డ్రోన్లను ఉపయోగించి లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టంలను భారత బలగాలు సమర్థవంతంగా ధ్వంసం చేశాయి. వాస్తవానికి హార్పీ డ్రోన్లు భారత తయారీ కాదు, ఇజ్రాయెల్ వీటిని రూపొందించింది. ప్రధానంగా చైనా తయారు చేసిన HQ-9 మిసైల్ డిఫెన్స్ యూనిట్లను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ హార్పీ డ్రోన్లు డిజైన్ చేసింది. అయితే ఇటీవలి కాలంలో డ్రోన్లు, క్షిపణులు ఈ 2 పదాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను ఒకసారి చూద్దాం. క్షిపణి అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన ఆయుధం. ఒకసారి టార్గెట్ను ఫిక్స్ చేసి వదిలితే చాలు, మనం ఏం చేయ అక్కర్లేదు.
సదరు టార్గెట్ ఎటు వెళితే క్షిపణి కూడా అటే వెళ్తుంది. అయితే డ్రోన్లు అలా కాదు. డ్రోన్లకు మానవ నియంత్రణ అవసరం. ఏమైనా ఇది డ్రోన్లతో యుద్ధం చేసే కాలం. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరించి తీరాల్సిందే. ఏమైనా యుద్ధ తంత్రం మారింది. మారిన యుద్ధ తంత్రానికి దీటుగా అన్ని దేశాలు పక్కా డ్రోన్ల వ్యవస్థ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.